సందర్భంగా తెలియజేసుకోవడానికి మనమైతే వారితో అడిగి తెలుసుకునేదానికి ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఈ సమస్యను ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఈ అధికార దృష్టికి తీసుకెళ్ళారా? అను హాయ్, నమస్తే సార్. మీ పేరు? కాంగ్రెస్. నా పేరు వచ్చి అంజనప్ప. కమ్యూనిస్ట్ పార్టీలో నియోజకవర్గం సహాయ కార్యదర్శిగా మన ప్రజల సమస్యలపైన మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకోవడానికి, ప్రజల సమస్యల పరిష్కారం చేయడానికి పార్టీ పరంగా మనం కృషి చేస్తూ అయినా ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఇక్కడ తమ్మాలపల్లి మండలంలో దిగువ కొట్టపల్లి గ్రామం అయితే రికార్డు పరంగా ఆల్రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో ప్రజలు నివాసం అనేది లేకున్నటువంటి సమస్యను గత ప్రభుత్వము అంటే 1998లో గుర్తించి ఇక్కడ గ్రామం ఏర్పాటు చేయాలనేటువంటి అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా ఇక్కడ కొంతమంది రైతులను గుర్తించి 44 మంది ఇంటి పట్టాలను మంజూరు చేయడం కూడా జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఉపాధి లేక కరువు కాటకాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ తన బిడ్డల భవిష్యత్తు కోసం అనేసి పొరుగు రాష్ట్రాలు కూడా వలసపోవడం కూడా జరిగింది. కానీ ఇక్కడ అనినిత్యము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలు, సన్నకారు రైతులు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో వ్యవసాయం పైన ఆధారపడి జీవించేటువంటి రైతాంగం. ఈ రైతాంగము అనివార్య కారణాల వల్ల బయట రాష్ట్రాలకు వలసపోయినటువంటి సందర్భంలో ఇక్కడ ప్రభుత్వం ఇంటి నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి భూమిని కాజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నిర్మాణాలు చేయనీయకుండా ఏ పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇక్కడ నిర్మాణం చేయకపోతే ఈ భూమి మనము కబ్జా చేయొచ్చనేటువంటి దురుద్దేశంతో ఒకరిలో ఒకరిని గొడవలు సృష్టించి ఇక్కడ నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవడం జరిగింది. ఇది గత ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినాం. కానీ 1998 నుంచి కూడా చేసినటువంటి గత ప్రభుత్వం ప్రయత్నాన్ని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. ఇది ఎంత మాత్రం సమంజసమని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీకి మేము అడుగుతా ఉన్నాం. అయితే అనునిత్యం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం చేసేటువంటి పేదరికము వ్యవసాయం బోర్ల దగ్గర గుడిసెలేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయినా ఈరోజు ఇప్పుడు 25 సంవత్సరాల కాలం వ్యవధి జరిగింది. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం ఈ పేదరికము ఇంటి నిర్మాణం చేసుకునేదానికి వెసులుబాటు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవడానికి మేము ప్రయత్నిస్తూ ఈ పేద ప్రజలందరినీ కూడా ఈ యొక్క కొట్లపల్లి గ్రామంలో ఊరు నిర్మాణం లేనందువలన ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇక్కడ కొట్లపల్లి గ్రామంలో ఒక ఊరు అనేది ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అయినా ఇప్పుడే ప్రభుత్వము అదన కోటా కింద అడుగుతున్నాం. అంటే ఇంతకుముందు కొంతమంది ఏదో వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం కొంత లెక్క ఇంటి నిర్మాణాలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వ్యవసాయం కోసం ఈరోజు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కాబట్టి మధ్యలో వాగు అనేది ప్రవహిస్తుంది. కాదంటే ఇప్పుడు ఇక్కడ ఈ కొట్లపల్లి గ్రామం అనేది ఇంత మునిపే కొన్ని సంవత్సరాలు కూడా కొట్లపల్లి గ్రామంగానే కొనసాగుతుంది. ముందు నుంచి ప్రభుత్వం రికార్డులో ఉంది కానీ అయితే ఊరు నిర్మాణం మాత్రము లేదు. అంటే ప్రభుత్వ రికార్డుల పరంగా అయితే కొట్లపల్లి గ్రామం అనేసి స్పెసిఫిక్ అయితే గ్రామం అయితే ఉండాలి. కానీ ఇక్కడ ఊరు ఎందుకంటే ఇల్లు లేని గ్రామంగా ఉండాలి. అంటే పేరుకు మాత్రం గ్రామం అయితే ఉంది కానీ ఇక్కడ ఇండ్లు అయితే లేవని దానిపైన, ఎందుకంటే గతంలో కూడా 2000 సంవత్సరంలో కూడా 40 మంది కుటుంబాలకి ఇక్కడైతే ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి కోసం ఇల్లు మంజూరు చేయలేదనేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వాదన. అవును. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి 40 మంది కుటుంబాలకు కూడా ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ వ్యవసాయ భూమి కూడా ఉన్నది. అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాలందరూ కూడా పేదరికం గుర్తించి అధికారులు కూడా అప్పుడు కూడా ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అయితే 28, 27 ప్రభుత్వం భూమిగా గుర్తించి డీకేట్ భూమి అనేసి 48 ప్లాట్లు అంటే లేఅవుట్ కూడా వేసి ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగింది.
ఆయన ప్రభుత్వం అప్పుడు చిత్తశుద్ధితో చేసినటువంటి విసులుబడతనం. కానీ దాన్ని మేము కమ్యూనిస్ట్ పార్టీకి మేము స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు ఈకున్నటువంటి భూమిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. అంటే ఒకటి నాకు ఏమంటే చిన్న ఆలోచన, నాకు చిన్న డౌట్ ఏమంటే, ఇక్కడ 2000 సంవత్సరంలో ప్రభుత్వము 40 మంది కుటుంబాలకు పట్టాలు మంజూరు, ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. కానీ 2000 సంవత్సరం నుంచి ఇప్పటికీ 2025 గడుస్తున్న దాదాపుగా 15 సంవత్సరాలు గడుస్తున్న ఇల్లు నిర్మించుకోవడానికి కారణమే కొంతమంది విద్యార్థుల భవిష్యత్తు కోసం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే కూటికి జరగనటువంటి నిరుపేదలు కాబట్టి బయట రాష్ట్రాలకు వలసపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందులోనే అప్పుడు ఏమంటే మిట్ట ప్రాంతము సాగునీరు అనేది లేదు కాబట్టి వర్షాభావం పైన ఆధారపడి పంటలు పెట్టుకునేటువంటి రైతాంగం. అయినా ఇప్పుడు రైతాంగం ఏదో బయట రాష్ట్రాల్లో సంపాదించుకొని ఇంత అంతో బోర్లు తవ్వుకొని వ్యవసాయం కొనసాగిస్తా ఉన్నారు. ఆ వ్యవసాయం కొనసాగించేటువంటి సందర్భంలో కానీ ఊరికి టౌన్ మార్గానికి పోవాలన్నా కానీ రోడ్డు మార్గానికి పోవాలన్నా కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఈరోజు బోర్ల దగ్గరనే వాళ్ళ బోర్ల దగ్గరనే గుడిసెలు వేసుకొని అక్కడ సంసారాలు కొనసాగించుకుంటూ వ్యవసాయం కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రభుత్వము ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి రికార్డులే కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సదుపాయం కల్పించినటువంటి సందర్భంలో మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ఇదే భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. ఆ కబ్జాకు గురి కాకుండా ఎంతటి వాళ్ళైనా ఈ యొక్క భూమిని వాళ్ళ చేతిలోకి పోకుండా కాపాడి ఇక్కడ ఇచ్చినటువంటి 48 పట్టాలను కూడా పునరుద్ధరించి కావలసినటువంటి సౌకర్యం కల్పించి వాళ్లకు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలి. అది మా డిమాండ్. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ పేరుమా? కాదమ్మా, ఇప్పుడు ఇంటి పట్టాలు మంజూరు చేసినప్పటి నుంచి కూడా మీరు నిర్మించుకోవడానికి మా నాన్నగారి పేరుతో ఉంది. మా నాన్నగారి పేరు కుప్పానాయుడు, వాళ్ళ పేరుతో పట్టా ఉంది. 2024 సంవత్సరంలో ఎంఆర్ఓ సార్ దాకా పోయినాం. మేము ఇట్లా పట్టా ఉంది సార్, మేము ఇల్లు కట్టుకోవాలా అని అడిగినాం, కంప్లైంట్ చేసినాం సార్కి. సరేమ్మా మా వాళ్ళని పంపిస్తాము అక్కడికి ల్యాండ్ మిన్కి రాండి అని చెప్పినారు. వాళ్ళు వచ్చి నాగేళ్ళ పాపలమ్మ పేరుతో ఉంది పాస్బుక్, మీకు సంబంధం లేదు పట్టాలు అని చెప్పి మాకి దౌర్జన్యంగా గుణాతులు తీసింటే పూర్తి చేసి మమ్మల్ని దీంట్లోకి రానికుండా ఇచ్చేస్తాను. అయితే ఏరు పోతుంది, ఏరు దాటినీదు. పిల్లలు స్కూల్కి ఇబ్బంది, మేమేమన్నా అంగడికి కొనుక్కోవాలనే ఏరు దాటినీదు. ఆ పక్కకు బియ్యకి ఈ పక్కనే ఉండము. ఇటు ఊరు లేకంటే పిల్లల పరిస్థితి అడవిలో దీన్ని బట్టి చూస్తే మీరు ఇప్పుడు ప్రభుత్వం చొరవ చూపి, సంబంధిత అధికారులు చొరవ చూపించి ఇంటి నిర్మాణం కోసం మా ఇల్లు మంజూరు చేస్తే మాత్రము మేమందరం కూడా కట్టుకోవడానికి ఉంటామనేసి కూడా ఉంటారనేసి కూడా మీరు భావిస్తున్నారన్నమాట.